సో ప్రతి ప్రాణికి ఒక ఒరిజినల్ స్టేట్ ఉంటుంది, స్థితి. ఉదాహరణకు ఆర్గానిక్ టమాటా, దాని ఒరిజినల్ స్టేట్ అది. ఆర్గానిక్ అంటే ఒరిజినల్గా ఎట్లుండాలో అట్లుందని. ఎరువులు వేసాం అనుకో టమాటానే, కానీ ఒరిజినల్గా లేదు. అందంగా ఉంది, గొప్పగా ఉంది, బట్ అది ఒరిజినల్గా లేదు. ప్రకృతిలో ఎలా ఉందో అలా లేదు ఆబ్వియస్గా. సో అట్లనే మనిషికి కూడా ఒక ఒరిజినల్ స్టేట్ ఉంది. ఆ ఒరిజినల్ స్టేట్ అనేది ఎగ్జిస్టెన్షియల్ అనమాట. అది నీది కాదు. ఒరిజినల్ అంటే నీది కాదని. సో సాక్షి అన్నది సమస్త విశ్వం యొక్క ఒరిజినల్ స్టేట్. అది అంటే ఏ స్టేట్ ఆఫ్ నాన్ ఇంటర్ఫియరెన్స్. దానికంటే ముందు ఏ స్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్. దానికంటే ముందు ఏ స్టేట్ ఆఫ్ నాట్ రెస్పాండింగ్. ఇవన్నీ స్టేట్స్ అనమాట. అంటే నువ్వు అక్కడికి చేరడానికి కొన్ని చిన్న చిన్న మెట్లు ఉంది. ఎందుకంటే మనం ప్రపంచం వల్ల చాలా విషయాలు మన మనసులోకి చేరి మన ఒరిజినల్ స్థితిని మనకు పరిచయం చేయకుండా చేస్తున్నాయి. మనం అంతా ఇప్పుడు రకరకాల పెస్టిసైడ్స్ కొట్టిన టమాటా లాగా ప్రపంచం అనే పెస్టిసైడ్ కొట్టి మనం ఇట్లా అయిపోయినాం, లేయర్ బై లేయర్. ఇప్పుడు దాన్ని తిరిగి పొందాలంటే ఒక్కో లేయర్ని అంటే ఆ ఒరిజినల్ స్టేట్ ఏదంటే ఏ భావము లేకుండా చూడటం. ఇది దట్ ఈస్ యువర్ ఒరిజినల్ స్టేట్ అనమాట. అభావస్థితి అంటారు దాన్ని. దానికి ప్రాక్టీస్ అక్కర్లేదు. ఒరిజినల్ అంటేనే మళ్ళీ ప్రాక్టీస్ అక్కర్లేదు. ప్రాక్టీస్ వల్ల వచ్చింది ఏదైనా ఒరిజినల్ కాదు. అది మేనిఫెస్ట్ అయ్యింది, లేకపోతే నేను పట్టుబట్టి సాధించుకున్నది. సో మనిషి మర్చిపోయాడు అనమాట. ఈ భూమి మీద అత్యంత కొద్దిమంది చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఈ విషయం చర్చించారు. అదర్వైజ్ చర్చించే అంశం కూడా కాదు. మర్చిపోయారు అందరూ. ఉదాహరణకి ఆర్గానిక్ ఫుడ్ కనుక అవైలబుల్ లేవు, ఓన్లీ నూడిల్స్ పిజ్జాస్ అవైలబుల్ ఉన్నాయి అనుకో, అవే ఉండిపోయినాయి అనుకో, భవిష్యత్తులో అసలు ఆర్గానిక్ ఉంటుందని కూడా తెలియదు. అప్పుడు ఎవడన్నా వచ్చి మాట్లాడితే వీడెవడరా కొత్త మాట్లాడుతున్నాం అనుకుంటుంది. బట్ ఒరిజినల్గా ఉన్నది అదే. అట్లనే మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ని మనిషి మర్చిపోయాడు అనమాట. ఇప్పుడు మనం ఏది చూసినా ఇట్లా ఎదురుగా వచ్చింది, దాన్ని చూడట్లేదు, మనం దానికి రెస్పాండ్ అవుతున్నాం, దాంతో ఇంటర్ఫియర్ అవుతున్నాం, దాంట్లో నీ నా అనేది తీసుకొస్తున్నాం, దాంట్లో హెచ్చుతగ్గులు తీసుకొస్తున్నాం, దాన్ని జడ్జ్ చేస్తున్నాం, దాన్ని పోలుస్తున్నాం, దానికి గురించి ఒక వ్యాఖ్య చేస్తున్నాం. అది వెళ్ళిపోయినా కూడా దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత అట్లాంటిది నాకు కావాలని కోరుకుంటున్నావు, అది నీది కాదని తెలిసి బాధపడుతున్నావు, అది నీది అని 100 మంది మెచ్చుకోగానే థ్రిల్ అవుతున్నావు. ఇదంతా ఒక వస్తువు వల్ల నీలో కలిగే సంవేదనలు. ఇదంతా అబద్ధపు స్థితి. ఒరిజినల్ స్టేట్ అంటే ఇది నీ ఎదురుగా ఉంది, యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్. నో థింకింగ్, ఎ స్టేట్ ఆఫ్ నో థింకింగ్, ఎ స్టేట్ ఆఫ్ నో థాట్. ఒకవేళ థాట్ అనేది మధ్యన ఇట్లా వచ్చినా కూడా నువ్వు దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఆ పెన్ ఎట్లా చూసినావు, థాట్ని కూడా అట్లే చూసినావు అనమాట. అట్లా నీ ఒరిజినల్ స్టేట్ అది నీకు పరిచయం అవుతుంది. దీనివల్ల ఒక చాలా గొప్ప ఉపయోగం ఉంది మనిషికి. ఆ ఉపయోగం ఏమిటంటే, నీ యథార్థ స్థితి నీకు పరిచయం అయిందనుకో, ఇక నువ్వు ప్రపంచంలో పడి కొట్టుకుపోయాం కాదు. నువ్వు అనుకుంటే నీ యథార్థ స్థితికి వచ్చేయచ్చు అంతే. నేను దీనికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది, నువ్వు ఈత నేర్చుకొని పెట్టుకో, ఎప్పుడన్నా మునిగిపోతే ఊరు ఈదొచ్చును. కారు నేర్చుకొని పెట్టుకో, అది నువ్వు ఎప్పటికి మర్చిపోవు. హఠాత్తుగా ఏదన్నా అవసరమైంది, అప్పుడు ఎవరి కారైనా ఒక ప్రాణం కాపాడడానికి నువ్వు ఉపయోగపడతావు. నీకు అది తెలియదు అనుకో, కారు ఉండి వృధా అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు నేను ఈ రూమ్ని ఎలా అయితే చూస్తున్నానో అందులోకి వెళ్ళాలి, మళ్ళీ బయటకు వచ్చేయాలి. అంటే నీ ఒరిజినల్ స్టేట్ అన్నది బయట నుంచి చూస్తున్నాను, ప్లస్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి రాగాలి. సో మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ అన్నది మనిషి మర్చిపోయాడు. చెప్పినా కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, వీడు ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చిగా అనుకుంటారు. కానీ అల్టిమేట్లీ నీకు నిజంగా సహాయం చేసేది నీ ఒరిజినల్ స్టేట్. అది ఎప్పటికి ఉంటుంది. కానీ అది ఏదో సినిమాల డైలాగ్ ఉంటాయి, నీ జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడి ఉన్నది, నిర్గుణమైన నిరాకారమైన
ఈ ఆకాశంని మేఘం ఎట్లా అడ్డుకుంటుందో అట్లా నీ యొక్క సహజ స్థితిని నీ ఆలోచనలు అడ్డుకుంటుంది అనేది ఒక సినిమా డైలాగ్, కానీ అదొక ఫ్యాక్ట్. సో అందుకని రోజులో కాసేపు అయినా అభావ స్థితిలో ఉండటం సాధన చేయాలి. సాధన అంటే సాధన కాదు, జస్ట్ బీయింగ్ లైక్ దట్. ఇప్పుడు ఉంటే హ్యూమన్ బీయింగ్ అంటాం కదా. ఎవడు బీయింగ్ అంటే ఈ శుద్ధ స్థితిని అనుభవిస్తున్నవాడు బీయింగ్. మిగతా వాళ్ళు ఎవరు బీయింగ్స్ కాదు. మిగతా వాళ్ళంతా హ్యూమన్ మైండ్స్ అవి. దెర్ ఆల్ మైండ్స్. మైండ్ ఆపరేట్ చేస్తుంది, మైండ్ మాట్లాడుతుంది, మైండ్ కొట్లాడుతుంది, మైండ్ స్టేట్మెంట్ ఇస్తుంది, మైండ్ జడ్జ్ చేస్తుంది, మైండ్ ప్రశ్న అవుతుంది, మైండ్ పోలుస్తుంది, మైండ్ ఏదో చెప్తుంది, పరిగెత్తమంటుంది, పరిశాన్ అవుతుంది, దిగులు పడుతుంది, ఎగ్జైట్ అవుతుంది, థ్రిల్ అవుతుంది, అది కావాలంటుంది, ఇది కావాలంటుంది, అంత మైండ్. అది నీది కాదు. అది ఏ ఎరాల పుడితే ఆ ఎరాల మైండ్ ఎట్లా స్పందిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అంటే అందుకని నేను దానికి అగెనిస్ట్ కాదు. సెటప్స్ వేస్తుంది. కేజీఎఫ్ లాంటి సెటప్ వేస్తుంది, ఒక్కోసారి బాహుబలి లాంటి సెటప్ వేస్తుంది, ఒక్కోసారి. అందుకని ఈ శుద్ధ అభావ స్థితిని ప్రతిరోజు కాసేపు అనుభవించడం అన్నది అలవాటుగా చేసుకుంటే ఒకానొక సమయంలో అది నీకు చాలా సహాయం చేస్తుంది. అంటే నువ్వేమీ చేయని అవసరం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు మనసు పక్కకు జరుగుతుంది. ఇప్పుడు నువ్వేమి చేయని అవసరం లేదన్నా మనసు పక్కకు జరగదు. ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది. ఇంటర్ఫీరెన్స్, మాట్లాడడము, ఏదో ఒకటి అడగడము, ఏదో ఒకటి తిట్టడము, ఏదో దాన్ని గెలకడము, అది కావాలి, దానికి అలవాటు అయిపోయింది, ఒక పిచ్చి కోతిలాగా. ఇట్లా మైండ్ ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకోవడము, దానితో అటాచ్మెంట్ పెట్టుకోవడము, అది నాకు కావాలనుకోవడము, అది లేకపోతే బాధపడము, అది వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఈర్షపడ్డము, ఇదే నాకు తెలుసు. అసలు మైండ్ లేకుండా ఉండడం మనకు తెలియదు. అది కూడా తెలుసుకుంటే లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది. అంటే ఒక పార్శ్వం తెలిసింది, మైండ్ ఎలా ఉంటుంది, మైండ్తో ఏమేం చేయొచ్చు అని తెలిసింది. ఈ మైండ్ ఒకవేళ పక్కకు జరిగినా నీవు ఉన్నావని తెలిసే ఒక స్థితి. రమణ మహర్షి నేనెవరు అంటాడు కదా, ఆ శుద్ధ అభావ స్థితికి సంబంధించిన ఒక మాటని అది. అది ఎందుకు ఇంపార్టెంటు అంటే దాని మీద నువ్వు లైఫ్ బిల్డ్ చేసుకో. మైండ్ కల్పననే మనం కట్టుకునే ఇల్లు, ఇదంతా మనం చేసే ఉద్యోగం ఎంత మైండ్ చేస్తుంది. ఏదో ఒక రోజు ఒక టైం వస్తుంది, అదంతా పక్కన పెట్టి నువ్వు న్యూట్రల్గా ఉండగలిగే ఒక అవగాహన నీకు కలిగి ఉంటే మంచిది. అంటే అన్నిటిని పట్టుకున్న నీవు ఏది పట్టుకోకుండా కూడా ఉండగలగడం అనేది ఒకటి తెలిసి ఉండాలి. ప్రస్తుతానికైతే జస్ట్ వాటిని అట్లా చూడగలుగుతున్నాం అనమాట. పర్వాలేదు, తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, ఈ నోటికి తినడమే తెలుసు. అందుకే మన భారతీయ సనాతన ధర్మంలో ఉపవాసానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అంటే తినకుండా కూడా ఉండగలదు నోరు కదా. ఇది అందరికీ పరిచయం. వాడే నిర్ణయించుకున్నాడు తినకూడదని. ఈరోజు ఉపవాసం తిననండి, ఈరోజు నిరాహారం తినను. వాడి ముందు పంచభక్ష పరమాణాలు పెట్టినా ఈరోజు వద్దండి అంటే అది లేకుండా కూడా తానున్నాడు. కొందరు మౌనవ్రతం చేస్తారు, ఆ రోజు మాట్లాడరు, అంటే మాట లేకుండా తానున్నాడు. అట్లనే ఆలోచించకుండా కూడా కాసేపు ఉండు రోజు. దానివల్ల మైండ్ అనేది చాలా, ఎట్లయితే ఆహారం మానేస్తే శరీరం సర్దుకుంటుంది, శరీరం హెల్తీగా మారుతుంది. ఆహారం మానేస్తే శరీరం చెడిపోతుంది, శరీరం మంచిగా అవుతుంది. అలాగని ఆహారం మానేస్తే కంప్లీట్గా శరీరం చెడిపోతుంది ఒక్కొక్కసారి. అది శరీరం గ్రాస్ రియాలిటీ కాబట్టి అది పడిపోతుంది. అందుకని నువ్వు ఎక్కువ మానేయకూడదు, మళ్ళీ తీసుకోవాలి. తీసుకునే దాంట్లో ఆర్గానిక్ అంటున్నాం మనం. అంటే ఏది శరీరానికి దగ్గరగా ఉందో, ఏది ప్రకృతికి దగ్గరగా ఉందో ఆ ఫుడ్ అల్టిమేట్గా మంచి ఫుడ్ అని చెప్తున్నారు. పిజ్జా బర్గర్ వద్దు, అది ప్రకృతికి ప్రపంచం అది. అట్లనే ఆలోచనలు చేయక తప్పదు. అది ప్రకృతికి సంబంధించినవైతే నీ మనసు బాగుంటుంది, ప్రపంచానికి సంబంధించినవైతే మనసు చెడిపోతుంది. అయినా ఆలోచిస్తున్నావు, సరే సందర్భం బట్టి ప్రపంచానికి సంబంధించిన ఆలోచన చేయవలసి వచ్చింది, చలో, అయినా సరే రోజులో కాసేపు అభావ స్థితిలో ఉండు. ఆ గంట సేపు ఎట్లయితే నేను తినకూడదని నిర్ణయించుకున్నాడు కదా, నేను ఇంటర్ఫియర్ కాకూడదని నిర్ణయించుకోవాలి. ఎగ్జాంపుల్, అప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అనేది ఒక చిన్న సరదా ఆట. ఎవరో వచ్చి నీ డ్రెస్ చాలా బాగుంది అంటే మామూలుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని. అప్పుడు న్యూట్రల్గా ఉండు. ఓకే, మీరు చాలా గొప్పవారు, ఓకే, నీ అంత వేస్ట్ఫుల్ ఎప్పుడు చూడలేదు నేను, ఓకే, మీలో చాలా బాగుంది, ఓకే, నువ్వు ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు, అట్లేం లేదు, ఓకే, వీడు చాలా గ్రేట్ పర్సన్,
అంటే ఏ అలజడి లేకుండా స్పందించు. వీలైతే మాట్లాడకపోతే తప్పుగా తీసుకుంటారు కాబట్టి ఓకే. కొందరు నిర్ణయం చూద్దాం, అలాగే కానీ అలాగే నేను వాడతాను అలాగే. ఎవరైనా ఫోన్ మాడతాను అనుకో, వాడు ఏం చెప్పినా అలాగే అంటాను. మీ టాక్స్ విన్నాను బాగున్నాయి అలాగే. మీరు టాక్స్ ఇట్లా కూడా చేస్తే మంచి లైటింగ్ పెట్టండి సార్ అలాగే. మీరు రోజుకు ఎక్కువ చేయొద్దు, వారానికి ఒకటే చేయాలి అలాగే. నేను కలుస్తాను సార్ మిమ్మల్ని అలాగే. మీరు ఎందుకు సార్ జుట్టు కట్ చేసుకోండి బాగుంటుంది అలాగే. వాడు అటు చెప్పి ఒకసారి రైట్ అంటాడు అలాగే. ఈ శుద్ధ అభావ స్థితి అన్నది రైట్ థింకింగ్ వైపు తీసుకెళ్తుంది. చిన్న గ్యాప్ ఇవ్వడం వల్ల మొట్టమొదటిసారి మైండ్ ఒక హాల్ట్లోకి వచ్చింది. ఇనిషియల్గా తెలియదు, కొద్ది రోజుల తర్వాత యూ సడన్లీ సీ దట్ యు ఆర్ దేర్ బట్ వితౌట్ మైండ్. దట్ ఈజ్ యువర్ ప్యూరెస్ట్ ఫామ్. యు ఆర్ దేర్ విత్ థాట్, అది నీ లిమిటెడ్ ఫామ్. ఏమీ ఆలోచించమని కాదు, ఆలోచించకుండా కూడా ఉండగలిగే స్థితి నీది. అప్పుడు ఆ చూస్తున్నది ఎవరు అంటే సమస్తం ప్రకృతి చూస్తుంది అక్కడ. ఇది నిజంగా పరిచయం అయితే హ్యూమన్ బీయింగ్ తన పనులను సమర్థవంతంగా నిర్వర్తించగలడు. కానీ చాలా అనిపించిన క్షణం వెంటనే ఆపగలడు కూడా. ఈ ఒక్క అవగాహన వస్తుంది దాని నుంచి. ఏదో రోజు ఆపాలనిపిస్తే వెంటనే ఆపేస్తాడు. మనస్సు గందరగోళ పడదు, ఎందుకంటే అతనికి అది పరిచయం అయింది కాబట్టి. లేకపోతే వాడు పని ఆపిన మైండ్ కొనసాగుతుంది. ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత మైండ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఒక అమ్మాయిని వదిలేసిన తర్వాత మైండ్ కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో తిట్టి వెళ్ళిపోతారు కానీ 10 days మైండ్ కొనసాగుతూనే ఉంటుంది. వదిలేయడం తెలియదు మనకెవరు చెప్పలే. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో ఈ శుద్ధ అభావ స్థితి గురించి ఎవరు నేను మాట్లాడుతున్నాను. ఈ క్షణం నాకు తెలిసి భూమి మీద నేను ఒక్కడే మాట్లాడుతున్నాను గురించి. ఎందుకంటే ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ కాదు, డిస్కషన్ చేసే సబ్జెక్ట్ కాదు. ఇది ఎవరికి అర్థం కాదు. బట్ అదే నీ ఒరిజినల్ స్టేట్, న్యూట్రాలిటీ. రెండు న్యూట్రల్, డెడ్ బాడీ కూడా న్యూట్రల్గా ఉంటుంది, కానీ అందులో లైఫ్ లేదు. పూర్తి సజీవంగా ఉండి స్పందన లేకుండా ఉన్నాం. సజీవంగా ఉండి చూస్తూ కూడా మనసులో ఏ ఆలోచన రేగడం లేదు. అది ఒరిజినల్ మైండ్ అన్నట్టు. అదొక నిధి. అది ఆ స్థితిలో నువ్వు కనుక ఏదన్నా ఆలోచన చేస్తే అది ఎట్లా ఆచరించాలో దానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ నీకు దర్శనమిస్తుంది. మనిషి అనుకుంటే ఎందుకు పని చేయలేకపోతున్నా అంటే అన్కాన్షియస్ డిసిషన్స్ కాబట్టి. ఆలోచన ఏదైనా చేయొచ్చు కానీ ఆచరించలేవు దాన్ని. కాశ్మీర్ పోదాంపా కానీ పైసలు లేవురా అంట. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే కాశ్మీర్ అంటే నాకు కుదరదు. అది పూర్తి ఎరుకలో మాట చెప్పబడుతుంది. బికాజ్ ఒక క్షణం ఆగి చూసావు నువ్వు లైఫ్ని. ఆ ఆగడం వల్ల నీకు నిర్ణయం కరెక్ట్గా వస్తుంది. మనిషి వేగంగా పని చేస్తుంటే ఏ పని జరగదు, ఆగడం వల్ల పని జరుగుతుంది. నీకు ఏదన్నా ఒకటి ఐడియా రాలేదు, అట్లే ఆలోచిస్తే చెడిపోతుంది. కొంత గ్యాప్ ఇచ్చి పక్కకు జరుగు, వేరే పనిలో పడు, హఠాత్తుగా మళ్ళీ ఆలోచన వచ్చి మళ్ళీ కొనసాగించవచ్చు. సో ఇది చాలా రేర్ కాంటెక్స్ట్ ఇది హ్యూమన్ లైఫ్లో. ఎవరు చర్చించరు కాబట్టి అది ఉందని కూడా తెలియదు. వీ నో ఓన్లీ హౌ టు థింక్, హౌ టు ఓవర్ థింక్, హౌ టు మిస్అండర్స్టాండ్, హౌ టు ఎగ్జైట్. ఇవి తెలుసు మనకు. హౌ టు నాట్ టు థింక్ అని మనకు తెలియదు. ఆలోచనలు లేకుండా అసలు మనిషి లేడు. కళలో ఆలోచనలు, ఇళ్ళలో ఆలోచనలు, మనుషులతో ఆలోచనలు, సినిమాలో ఆలోచనలు, ఆలోచన కొట్టుకుపోతా ఉన్నట్లు. ఒక్కసారి బయటికి రా, స్టే. అలాగని ఏ మెడిటేషన్ చేయొద్దు. అభావ స్థితి అంటే మళ్ళీ నేను అట్లా కాదు. ఆలోచన లేకుండా చూస్తున్నావు, అందులో ఆలోచన వచ్చింది, దాన్ని కూడా చూస్తున్నావు అంతే. ఇప్పుడు ఉదాహరణకు పేపర్ మీద రాస్తే తెలుస్తుంది. ఒక అది చూడగానే రాస్తుంది, నీ మైండ్ చెప్పింది, భలే ఉంది కదా,
ఇట్లా థాట్ వచ్చింది, చూడగానే థాట్ వచ్చింది. మామూలుగా అయితే భలే ఉందన్న దగ్గర నుంచి నువ్వు దాన్ని చూస్తావు. మళ్ళీ మొట్టమొదటిసారి దాంతో కలిపి భలే ఉందని చూస్తాం అన్నమాట. శుద్ధ అభావ స్థితి కొనసాగుతుంది. ఆలోచన అట్లే ఉంటుంది. బికాజ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్. రియాలిటీ ఏంది? అది భలే లేదు, నీకు అనిపించింది. అది ఎట్లుండాలని అట్లుంది. అది గొప్పగాను లేదు, మామూలుగాను లేదు, పెద్దగాను లేదు, చిన్నగాను లేదు. అది ఎలా ఉండాలో అలా ఉంది. నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు. అది నీ అభావ స్థితి. దానికి హఠాత్తుగా రాదు కాబట్టి ఇనిషియల్గా రెస్పాన్స్ లేకుండా ఉండడం అనేది ఒక సాధన. ఇది సాధనలాగా చేయాలి. అంటే ప్రతిదానికి రెస్పాండ్ అవ్వకు, క్లుప్తంగా రెస్పాండ్ అవ్వు. భోజనం చేస్తావంటే క్లుప్తత, అసలు తప్పకుండా చేయాలి, అసలు నాకు మాటలు పడకు. ప్రిసైజ్, ససింక్ట్ అంటారు ఇంగ్లీష్లో, షార్ట్ ఆన్సర్స్. మాటలు లేకుండా పనిచేయడం స్టార్ట్ చేయి. షాప్కి వెళ్ళావు, వాళ్ళు లిస్ట్ రాసి వాడికి పెట్టి ఇవన్నీ ప్యాక్ చేసి ఎంత బిల్ అయిందో చెప్పండి, నేను అక్కడ ఉంటాను. సేవ్ ఎనర్జీ అండ్ థాట్ ప్రాసెస్. ప్రతిసారి మాట్లాడక్కర్లేదు. ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పినంత మొత్తం విని దీని గురించి నాకు అవగాహన లేదు, లేదా ఒక్క అంశం చెప్తాను, మళ్ళీ దాని తర్వాత చర్చ ఉండదు. అది విని నీకు నచ్చితే తీసుకోలేకపోతే వదిలే. అది నీకు ఓకే అయితే చెప్తాను. 1 నిమిషం ఆలోచించుకుని చెప్పు. ఓకే అన్నాడు అనుకో, ఇది నా ఉద్దేశ్యం, సరే మరి రైట్. స్పష్టత. చాలా సమస్యలు సద్దుమణుగుతాయి. అప్పుడు నువ్వెవరు? క్లారిటీ. నీకు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలియదు, కానీ నీ మైండ్ గురించి తెలుసు. నువ్వేం చేయగలవో తెలుసు, నువ్వు ఎంత స్పందించాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు, ఎంత బట్ట కట్టుకోవాలో తెలుసు, ఎలా కూర్చోవాలో తెలుసు. నీ గురించి నీకు తెలుసు పరిపూర్ణంగా. స్వయం పరిచయం అయిందనమాట అది. సో రెస్పాన్స్ ఇవ్వక తప్పదు కాబట్టి తక్కువ రెస్పాండ్ అవ్వు. నెక్స్ట్ స్టేజ్ ఇండిఫరెన్స్ అన్నారు, ఉపేక్ష. ఇది ఒక మంచి స్థితి. ఉపేక్ష అంటే ఆకలింది, ఎంత టైం పడుతుంది అంటే ఒక 40 నిమిషాలు పడుతుంది సార్ ఫుడ్ ఆర్డర్ తీసుకురావడానికి. 40 మినిట్స్ అట్లా కాకుండా ఓకే వెయిట్, అలసట లేకుండా ఎదురు చూడడం. ఇంకా చెప్పంటే ఎదురు చూడడం లేదు, యూఆర్ జస్ట్ బీయింగ్ దేర్. అది ఫుడ్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టు. ఉపేక్ష. ఎంతసేపట్లో వస్తుంది బస్సు? ఒక 1 అవర్ పడుతుంది. ఓకే, యూఆర్ నాట్ మెడిటేటింగ్, యూఆర్ సింప్లీ జస్ట్ బీయింగ్ దేర్. ఎజిటేషన్ లేకుండా, అలజడి లేకుండా ఊరికి ఎట్లా ఉండవు. ఉపేక్ష చాలా గొప్ప స్థితి. ఏదైనా చిన్న సమస్య వచ్చింది, నీ మనసు చెప్పింది కొట్లాడు, పీకులాడు, ఉపేక్షించు. డ్రాబ్యాక్. ఒక 5 అవర్స్ తర్వాత మాట్లాడతాను, కమ్ బ్యాక్. అంతలో అందరి మనసులో అడుగుతాయి, ఇప్పుడు చెప్పండి. అదే రైట్. ఉపేక్ష. మూడోది అభావస్థితి. అంటే నువ్వు అన్నీ చేస్తున్నా కూడా మనసులో అలజడి లేకుండా చేయడం అనేది తెలుస్తుంది. అప్పుడు ఆలోచన ఒక వాటర్ లాగా ఉంటుంది, దేన్ని పట్టుకోదు, రాయిలాగా, బంకలాగా పట్టుకోదు. అవసరమైతే స్పందిస్తుంది, అవసరమైతే మాట్లాడుతుంది, అవసరం లేదంటే కంప్లీట్గా జరిగి పక్కన ఉంటుంది. అది అప్పుడు అది నీ చైతన్యం వల్ల మనసు ఆపరేట్ అవుతుంది తప్ప దానంతగా పిచ్చికొత్తిలాగా ప్రవర్తిస్తలేదు. నాకు మనసు గందరగోళం భయ్యా, ఏమో ఆలోచనిస్తే అంటారు చాలామంది. ఎందుకు? అట్లాంటి ఆలోచనలు చేసి పెట్టావు మనసులో. అందుకని ఏదో నడుస్తూ ఉంటుంది కథ. ఇప్పుడు మన మొబైల్ మీద యాప్స్ ఉంటాయి, దానికి అతుకొని లేవు, అవి స్వైప్ చేస్తే అంతే వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ అంటే మనం ఇప్పుడు డిలీట్ చేస్తున్నావు, అట్లా ఆలోచన డిలీట్ చేయగలమా? అదే. అందుకని ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఎవరు హ్యూమన్ లైఫ్ అంటే వాడి మనస్సే. ద బిగ్గెస్ట్ అబ్స్టకిల్, ట్రబుల్ సమ్ మ్యాటర్ ఎంటిటీ ఏంటంటే మైండే. అందుకని మన భారతీయుల యోగులంతా అద్భుతాలు చేయడానికి కారణం స్థిరమైన మనస్సు ఉంది, స్థిరచిత్తం ఉంది కాబట్టి. స్థిరచిత్తం లేనివాడు పని చేసి చెడగొడతాడు. వాడు
చేయడు ఫస్ట్. చెడగొడతాడు, వాడు చేసినా చెడిపోతుంది. వాడు ఏదో చేసినట్టు కనిపిస్తున్నాడు, అప్పట్లో కొడతాడు, అదంటే లాస్ట్ చెడిపోతుంది. స్థిరచిత్తం ఉంటే నువ్వు చేయగలవా లేదో తెలుస్తుంది. నా వల్ల కాదని చెప్తా. ఎరుకలో మీరు ఎంత అడిగినా నా వల్ల కాదండి. రెండవది, నా వల్ల అవును కానీ ఈ 10 రోజుల్లోనే అవుతుంది, అంతకంటే లోపు చెయ్యను, అంతే. మూడవది, నేను ఒక్కడిని చేయలేను, ఇంకొక 2 కావాలి, ఆ 2ని సెలెక్ట్ చేసుకుంటాను, వాళ్ళకి ఇంత డబ్బు అవుతుంది, అది ఇవ్వగలరా? అలా ఇవ్వకపోతే నేను చేయను. ఎవరో నేను నిర్ణయించుకుంటాను ఎవరితో పని చేయాలని, అలా అయితే అవుతుంది. నాలుగోది, ఇది ఇప్పట్లో కాదు, ప్రతి చోట స్పష్టతనే ఉంది. అలా నిర్ణయం తీసుకున్నవాడు అసలు పని చెడగొట్టే అవకాశమే లేదు. ఎందుకంటే వాడికి ఎగ్జైట్మెంట్ లేదు, పని ధర్మంగా చేస్తున్నాడు అంతే. ఎవడైతే థ్రిల్ అవుతున్నాడో పని చేస్తూ, ఎవడైతే ఎగ్జైట్ అవుతున్నాడో వాడు చెడగొడతాడు. మన సనాతన ధర్మం అనేది ఎగ్జైటింగ్ మ్యాటర్ కాదు, స్పష్టతలో నుంచి కదలడం. ఒక మొక్క నాటినా, కుక్కకు ఫుడ్ వేసినా, నువ్వు ధర్మం కోసం పనిచేసినా, సైనికుడిగా పనిచేసినా, విత్ క్లారిటీ పనిచేస్తున్నావు. క్లారిటీ అనేది నీకు ఒక గైడింగ్ ప్రిన్సిపల్ లాగా ఉంటుంది. కన్ఫ్యూజన్తో పనిచేసావు అనుకో, నువ్వు పని చేసినట్టుంది కానీ ఫైనల్గా చూస్తే అంత అస్తవ్యస్తంగా ఉండిపోయింది. ఈ ఇల్లు సరదమని కోతికి చెప్పినట్టే ఉంటుంది. అది ఏమన్నా త్రూ అవుట్ ద నైట్ పని చేస్తే చాలా సదిరింది కానీ ఏది ఎక్కడ సెట్ అవ్వదు. అట్లా కాకుండా అసెస్మెంట్, ఇప్పుడు ఎవరన్నా, నేను ఒకసారి జరిగింది ఇట్లా సంఘటన, అర్జెంటుగా ఒక 400-500 కిలోమీటర్లు జర్నీ చేయాలి రాత్రిపూట. సో డ్రైవర్స్ ఎవరు లేరు, ఒక స్పష్టత ఉన్న వ్యక్తి ఉన్నాడు. నేను సజెస్ట్ చేశాను, అతను అడుగుదాం అంటే అతను పడుకున్నాడు. అతను లేపి ఒక చిన్న విషయం, నేను మాట్లాడతాను చెప్పి, నేను చిన్న విషయం అనుకోకుండా ఒక ఊరు వెళ్ళాలి. ఇప్పుడు బస్సులు అట్లా ఉండవు, చాలా ఇంపార్టెంట్, ఎవరో చచ్చిపోయారు, ఒక 2 తీసుకెళ్ళాలి, నేను వస్తాను, డబ్బులకు ప్రాబ్లం లేదు, నేను వేరే డ్రైవర్ నేను విశ్వసించాను, నువ్వు వస్తావా? అక్కడికి వెళ్తే 2-3 days 4 days పట్టవచ్చు, నువ్వు మళ్ళీ పరిచయం కావద్దు, దానికన్నా వేతనం కావాల్సి ఇస్తా, నువ్వు వస్తావా? అప్పుడు అతను ఏం చెప్పాడు తెలుసా, ఒక 10 minutes టైం ఇవ్వండి, నేను చెప్తాను, ఇక్కడే ఉండండి అని జస్ట్ ఫేస్ గీసి గడుపుకొచ్చి ఇలా కూర్చొని, ఓకే అని బయలుదేరినాను. నాతో ఉన్న వ్యక్తులు అడిగారు, ఏం చేశాడు అతను అంటే, తను తాను చెక్ చేసుకున్నాడు అంతే. ఆ 4 days తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడి నుంచి 400 kilometers జర్నీ చేస్తే ఒక్క దగ్గర టీకి ఆగాడు అంతే, ఒక స్పీడ్లో బయలుదేరాడు, డ్రాప్ చేశాడు. అటు కాకుండా పోదాం పడావిడి చేసి, అమ్మ అనవసరంగా ఇబ్బంది అయితే నాకు వెళ్ళి వాడితో తలనొప్పి, వాడికి స్పష్టత లేదు, స్పష్టత లేనితో పని చేస్తే చాలా తలనొప్పి వస్తుంది, గాడితో పని చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం చాలా సూక్ష్మమైంది, అది అర్థం కాదు. ఏమిటది? ఎక్కువ పని చేయకూడదు, కొంత పని స్పష్టంగా చేయి. నువ్వు చెప్పాలనుకున్న స్పష్టంగా చెప్పు. అది చాలా ఎక్కువ పని చేయడానికి ఒక ద్వారం ఓపెన్ చేస్తుంది. ఎటువంటిదంటే, ఒక్కొక్క ఇటుక సరిగ్గా పేరుస్తే అది ప్యాలెస్ అవుతుంది. ప్యాలెస్ వెనుక ప్రతి ఇటుకలోనూ ఆర్టికులేషన్ ఉంది. అంతేగాని కొన్ని ఇటుకలు అడ్డదిడ్డంగా పెడితే ప్యాలెస్ వెళ్ళిపోతుంది. అట్లా మన జీవితం ఆలోచనలు అనుకున్నప్పుడు ఆలోచనలో స్పష్టత ఇంపార్టెంట్ కదా. సో ఆ స్పష్టతలో ఆ స్పష్టత రావడానికి నిజంగా దోహదం చేసేది అభావస్థితి. మొట్టమొదటిసారి మైండ్ రెస్ట్ఫుల్గా ఉంది, యు ఆర్ జస్ట్ వాచింగ్. సో టు బిగిన్ విత్ అన్నిటినీ చూడాలి, ఆకాశం, చెట్లు, జంతువులు, చిన్నపిల్లలు, ఎప్పుడన్నా మరణించిన సందర్భం, ఎవరైనా చచ్చిపోతే వెళ్ళి చూడాలి. అట్లా పని చేయమంటే చేయాలి, ఏ భావం లేకుండా చేయాలి. ఎవరో పడుచుకొని నడిచారు, స్థిరంగా ఉండు. హ్యూమన్ బీయింగ్ పుడుతున్నాడు, ఇంకా ద బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ బిగాన్ అనమాట. అంతవరకు హ్యూమన్ బీయింగ్ లేడు, మైండ్ ఒకటే ఉంది. అందుకని మనం చర్చించిన దాంట్లో కొన్ని విషయాలు, పని ఏమిటి ఎంచుకుందని నీకు తెలుస్తుంది. దాంతోపాటు రోజులో కాసేపు సందర్భం వచ్చినప్పుడు అభావ స్థితిలో ఉండు.
ఎవరికి చెప్పకు, నీకు తెలియాలి. ఫస్ట్ టైం దానికి ఎగ్జాంపుల్ ఇదే వినేవాళ్ళకైనా. తినే నోరు అనుకుంటే తినకుండా కూడా ఉండగలదు, మాట్లాడే నోరు అనుకుంటే మౌనంగా ఉండగలదు. ఈ రెండు మనకు తెలుసు. అటు ఇటు ముట్టుకునే చేతులు కట్టుకో అంటాడు సారు. అంటే దేని ముట్టుకోకని. మెడిటేషన్ చేస్తే స్థిరంగా కూర్చో, ఈ చేతులు వేసి అంటే ఇది ఎందుకంటే ఉంటే ఊరుకోదు కదా, అందుకని లాక్. అట్లనే ఇవన్నీ చేయగలుగుతున్నాడు. మైండ్ ఒక్కటి మనకు పరిచయం లేదు. దానికి ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్. శుద్ధ అభావ స్థితి అన్నది మనిషి యొక్క ఆత్యంతిక స్థితి, ఒరిజినల్ స్టేట్. అది ఎగ్జిస్టెన్షియల్, అది నీది కాదు. సాక్షి అన్నది నువ్వు సాక్షి ఉండడం కాదు. సాక్షి అంటే అస్తిత్వం అని, సమస్తం ప్రకృతి అని. అప్పుడు నువ్వు చూస్తున్నావు కదా దాన్ని, ఏ ఆలోచన లేకుండా. అప్పుడు ఎంటైర్ యూనివర్స్ చూస్తుంది దాన్ని, హూ అని చూస్తుంది. అది ఎగ్జిస్టెన్షియల్ మ్యాజిక్ అనమాట. అది మీరు చెప్పిన ఈ ఒకసారి అనంత చీకటి ఆత్మ దర్శనం చదువుతున్నప్పుడు నువ్వెవరు, నువ్వు పడుకున్నప్పుడు నువ్వెవరు అన్న ఆలోచన దగ్గర లేనప్పుడు ఆగి బుక్ పక్కన పెట్టేసి కొద్దిసేపు చూశాను. అంటే చూడాలని చూడలేదు, అందులో మనసు క్రియేట్ చేసిందా లేదా అనేది క్లారిటీ అంటే ఖచ్చితంగా గుర్తులేదు. కానీ ఆ అనంతమైన చీకటి అనేది దానికి ఒక ఎండ్ లేదు, ఏ బార్డర్స్ లేవు. అవును, అన్నీ తెలియదు మనకి. అక్కడ ఏది లేదు. మీరు చెప్పే ప్రశాంతత, మౌనం, మీరు చెప్పే ఇలాంటివన్నీ దానికి ఒక్కదానికి మాత్రమే వర్తిస్తుంది, ఇంకా దేనికి వర్తించట్లేదు. మంచి అబ్జర్వేషన్. సో ఇప్పుడు నేను చెప్పింది ఎవరికన్నా నిజంగా అర్థమైతే వాడు జీవితకాలం చక్కటి కర్మయోగంలో ఉంటాడు. నేను చెప్పింది అపార్థం చేసుకున్నవాడు సోమరు అవుతాడు. అది వాడి ప్రారంభం, మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను సోమరిని కాదు. అలాగే నేను రెస్ట్ఫుల్గానే ఉంటాను. మధ్యాహ్నం కూడా 1 గంట పడుకున్నాను, కానీ సోమరితనంలో కాదు. శరీరం పనిచేస్తూ ఇప్పుడు నా పుస్తకాలు మేమే పార్సల్ చేసుకుంటాం, మేమే ప్రింట్ తీసుకుంటాం, మేమే ప్యాక్ చేసుకుంటాం. ఒక ఎంప్లాయీని పెట్టుకోవచ్చు, అదంతా నేను చేసుకోగలను అట్లా. సో అన్ని పనులు చేసుకుంటూ, అన్ని పనులు సమానం అని తెలుసుకుంటూ, ఈ పనులు చేయడం గొప్ప కాదని తెలుసుకుంటూ, ఇది అహంకారంగా మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకుంటూ, అందరి మైండ్లు ఏమిటి, అవి ఏ స్థితిలో ఉన్నాయో కూడా తెలుసుకుంటూ, ఒక అభావ స్థితి నిరంతరం కూడా కొనసాగే స్థితి ఉన్నది. అది ఓన్లీ ఆ వ్యక్తికి తెలుస్తుంది. శుద్ధ అభావ స్థితి అంటే ఇక దానికి ఏం అంటుకోదు. ఇంకా దానికి ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, నీ లేదు, నా లేదు, స్వ లేదు, పర లేదు, గెలుపు లేదు, ఓటమి లేదు, ఏమీ లేదు. తరతమ భేద అది ఉంది. అది ఎస్టాబ్లిష్ అయ్యి స్థిరపడ్డ తర్వాత అది నీ సహజ స్థితిగా మారిపోతుంది. నిరంతరము అభావ స్థితే ఉంటుంది. అప్పుడప్పుడు నీ యొక్క సంకల్పము చేత ఆలోచనలు చేస్తూ అంతే. ఆలోచన అయిపోగానే టార్చ్ లైట్ ఇట్లా వేయగానే చూస్తున్నబడ్డది, లైట్లోకి రాగానే టార్చ్ బంద్ చేస్తే అయిపోయింది. అట్లా నువ్వు అవసరమైతే ఆలోచన చేస్తూ ఆ పని అయిపోయిన ఆలోచన పక్క వెళ్ళిపోయింది. మళ్ళీ నీకు ఖాళీ సమయంలో ఆలోచనలు రావడం, ఎవరి గురించి ఆలోచనలు రావడం, బాధపడే ఆలోచనలు రావడం, ఎమోషనల్ అయ్యే ఆలోచన రావడం, ఎప్పుడో తిట్టు గుర్తురావడం, చిన్నప్పుడు ఫ్రెండ్ గుర్తురావడం ఏముండదు. అలాంటిది ఏముండదు. ఇట్లా ఈ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు అందులోకి అంటే అబ్జర్వేషన్ ఉంటుంది, కాకపోతే మైండ్లోనే ఎక్కువ ఉంటున్నాను. అన్ని సర్దుకుంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది సరిగ్గా అర్థమైతే నిష్క్రియాపరత్వం ఉండదు, చాలా కార్యదక్షత వస్తుంది. అసలు ఒక వ్యక్తిగా నువ్వు ఏం చేయగలవు అది ఫుల్లెస్ట్గా చేస్తావు. నేను చెప్పింది నిజంగా అర్థమైతే
ఇది ఎందుకు రికార్డ్ చేసిన అంటే ఎప్పుడన్నా ఏకాంతంగా ఉండి విను, నీకు కొంత ఉపయోగపడుతుంది. ఒక 1 year బ్యాక్ ఒక అబ్జర్వేషన్ చూశాను. అంటే అంతకుముందు ఒక 2-3 years దేనికోసం వెతుకుతున్నాను తెలియదు, కానీ యూట్యూబ్లో పూరి జగన్నాథ్ వీడియో పాడ్కాస్ట్ వినడం, ఆర్జీవి ఇంటర్వ్యూస్ చూడడం, ఓషో టాక్స్ వినడం, ఇలా బుక్స్ చదవడం, ఇలా దేని వెతుకుతున్నాను తెలియదు, వెతుకుతున్నాను, క్వశ్చనే లేదు కానీ వెతుకుతున్నాను. కొన్ని రోజులకు అర్థమైంది నువ్వేం వెతుకుతున్నా, ఏ ప్రశ్న కోసం సమాధానం వెతుకుతున్నా సరే అవి ఎక్కడ లేవు, అవి నీ దగ్గరనే ఉన్నది. నీకు కావాల్సిన ఆన్సర్లన్నీ, నీకు కావాల్సిన అన్నీ ఇప్పుడు కంప్యూటర్ ఎట్లా తయారు చేయాలనే ప్రశ్న నీ దగ్గర జవాబు ఉండదు, కానీ ఆనందంగా ఎట్లా ఉండొచ్చిన ప్రశ్న నీ దగ్గర జవాబు ఉంటుంది. అది నీలో ఉంది. కంప్యూటర్ జవాబు బయట ఉంది. ప్రాపంచికపరమైన అన్ని ప్రశ్నలకు జవాబు బయటనే ఉంది, నీలో లేదు. ప్రకృతిపరమైన అన్ని ప్రశ్నలకు, ఆధ్యాత్మికపరమైన అన్ని ప్రశ్నలకు జవాబు నీలోనే ఉంది, బయట లేదు. ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే బేటా, బాయ్ బాయ్.